सद्गुरु अवधूत महाराज की जय। श्री सचिदा सद्गुरु श्री आनंदमय माता की जय। गुरुदेव दत्त। అవధూత వెంకయ్య స్వామి వారి యొక్క సాన్నిధ్యంలో ప్రతి మంగళవారం మనం వివరించుకునే ఆనందమయ జీవిత చరిత్రని మనం ఈరోజు అందులోని విషయాన్ని వివరించుకుంటూ వస్తున్నాం. వరదాదేవి మహర్షి గారు ఆనందమాయిని దర్శించే అన్వేషణలో ఆమెను దర్శించి అక్కడ భాగవత సప్తాహంలో సత్యం చెప్తున్న అఖండానంద సరస్వతి దగ్గర మహర్షి గారు వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు అఖండానంద సరస్వతి వారికి ఆయనతో ఉన్న శిష్యులకి కలిగిన సంభాషణలో ఇప్పుడు మనం వివరించుకోబోతున్నాం. అందులో ఒక వ్యక్తి అడుగుతాడు, గురుభక్తి నిశ్చలమయ్యేది ఎలా? ఇది చెప్పడానికి తను ఈజీగానే ఉంటుంది. గురుభక్తి నిశ్చలమయ్యేది ఎలా అని. అసలు గురువు అంటే ఎవరు, భక్తి అంటే ఏమిటి అని ఈ రెండు తెలిస్తే తప్ప, తెలియడం కాదు అవగాహన ఉంటే తప్ప నిశ్చలత రాదు. ఇప్పుడు మా వెంకయ్య పూజిస్తున్నా, నా భక్తి ఎలా నిశ్చలమవుతుంది అంటే వెంకయ్య స్వామి పట్ల పూర్తి అవగాహన ఉండాలి. పూర్తి అవగాహన ఉంటే అప్పుడు విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసం ఏర్పడితే, ఆ విశ్వాసం దృఢపడితే అది భక్తిగా మారుతుంది. మొట్టమొదటి నీకు అవగాహన కలగాలంటే ఏం చేయాలి? ఆయన గురించి నిశితంగా పరిశీలించాలి. ఏమిటి వెంకయ్య స్వామి గొప్పతనం ఏమిటి? ఎందుకు ఆయన అందరూ దేవుడు అంటున్నారు? దాని భావం ఏమిటి? అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడికి లక్షణాలు ఏమిటి? ఆ లక్షణాలు వీళ్ళు ఉన్నాయా? ఇవన్నీ మనం పరిశీలించాలి. పరిశీలించే తప్ప భక్తి స్థిరపడదు. మామూలుగానే ఇప్పుడు రామభక్తులు అంటున్నాం. అసలు రాముడి పట్ల మనకి అవగాహన ఉంది, భక్తి కృష్ణుడి పట్ల మనకి ఏం అవగాహన ఉంది? శ్రీరామనవమి వస్తుంది, మన శ్రీరామనవమిలో శ్రీరాముడి పట్ల మనకి ఏం అవగాహన ఉంది? ఉగాది పండుగ వస్తుంది. ఉగాది పండుగల అవగాహన ఏంటి? ఏదో వాళ్ళు చేసుకుని మనం చేసుకుంటున్నాం అంటే ఏంటి? యాంత్రికం చేసేస్తున్నాం. పండుగ చేసుకోవాలి కాబట్టి. ఎందుకు చేసుకోవాలనుకున్నాం అనుకోండి, అది భక్తిగా ఉంటుంది. అలాగే ఇక్కడ గురుభక్తి నిశ్చలం కావాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు అన్నిటికైనా ముఖ్యమైన ప్రశ్న కూడా ఇదే, ప్రతి ఒక్కరికి ఇదే. మొట్టమొదట చాలినంత కాలం గురువును పరిశీలించు. చాలినంత కాలం గురువుని పరిశీలించు. గురువు అంటే గురువు యొక్క తత్వం ఏంటి ఇంకా తెలియాలి. ఒకరిని తల తాకట్టు పెట్టాలి అంటే, బంగారు తాకట్టు పెట్టాలంటే ఎక్కడైనా తాకట్టు పెట్టేస్తాం. నేను పెట్టుకుంటానండి, నాకు ఇస్తాను బంగారు. మరి బంగారు విడిగా తూకే బజార్లో ఉంటుంది. 10 లక్షల షాపులు ఉంటాయి. విచారిస్తాం, ఏం ఆ షాపులో పెడుతున్నాం, ఏం సంగతి, ఈ షాపులో ఎందుకు కూడా బ్యాంకులో పెట్టి ఏ బాధ లేదంట. అంటే బ్యాంకులో పెట్టి సురక్షితంగా ఉంటుంది అంటే బ్యాంకు పట్ల ఒక అవగాహన ఉంది. అలాగే మనకు ఒకటి తల తాకడి పెట్టేటప్పుడు అంటే విశ్వసించాలనుకున్నప్పుడు, శరణ కోరాలనుకున్నప్పుడు, అని ఆరాధించాలనుకున్నప్పుడు, లేదా పూజించాలనుకున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక్కసారి తల పెట్టిన తర్వాత ఇంక మనం బయట రాలేము. ఇప్పుడు అనేక మంది గురువులు ఉన్నారు, అనేక మంది దేవుడు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అందులో ప్రవేశించిన తర్వాత అందులో బయట రాలేరు. ఎందుకంటే సతమతమైపోతుంటారు. వెళితే ఏమో, వెళ్ళకపోతే ఏమోనండి. ఒకవేళ అందులో బయట వచ్చారనుకోండి, ఇంతకాలం ఉన్నాగా ఏ సాధించామంటే నాకు క్షేమంగా ఉంటుంది కదా, అందులో రాలేను, అక్కడ అవసరపడతా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి నువ్వు బాగా పరిశీలించు. అంటే ఇది అన్నిటికన్నా ముఖ్యం. ఆ పని ఎలా ఉండాలి? మనం పరిశోధించాలి. అంటే సందేహం లేని విధంగా నువ్వు ఆ గురువు యొక్క తత్వాన్ని గ్రహించగలగాలి. అదే గురువు అంటే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, గురువు అంటే చీకటి, గురువు అంటే పోగొట్టేవాడు. అజ్ఞానం అంటే మాయ, తెలియనితనము, ఉన్నది లేనిది, లేనిది ఉన్నదాన్ని అది భావించడమే అజ్ఞానం. దాన్ని పోగొట్టాలి. మనం చీకట్లో పోతుంటాం, కరెంటు పోయింది, అక్కడ పెద్ద తాడు కనబడుతుంది. తాడు కన్నా కూడా ఇంట్లో ఉంటాయి, గడ్డి ఇంట్లో చూసుంటాం, గడ్డి ఇంట్లో ఉంటాయి కదా, అది అటు పడి ఉంది అనుకోండి, అది తాలుగానే అనిపిస్తుంది, పాము అనిపిస్తుంది. తాడు మీద గట్టిగా అనిపిస్తుంది, అది మెత్తగా ఉంటాయి కదా, దానికి పాము అనిపిస్తుంది. అలా అరుస్తాం,
ఏదైనా పాత్ర వాడికి దీపం తెచ్చి పెడతాడు. చూస్తారా, నేను పాము కాదా గడ్డి ఏంటి అనిపిస్తుంది. అది పాము అనిపించడం అజ్ఞానం, దీపం రావడం జ్ఞానం. అలాగే ఈ లౌకిక ప్రపంచంలో ఉండేది కూడా ఇది మాయ, ఇది అశాశ్వతము, శాశ్వతం కాదు అని చెప్పి అందులో బయట తీసుకొచ్చేవాడు గురువు. అంతేగాని నీకు తెలియదురా, నువ్వు గమ్మున కూర్చో, నేను చెప్పి తిను అనేవాడు గురువు కాదు. ఒకరు ప్రశ్నించామనుకోండి, లేదు నీకంటే నీకు అర్థం కాదురా, ఎందుకు నువ్వు చెప్పి నేనేమి అంటాడు నాపాటి వాడు. వాడు గురువు ఎట్ట అవుతాడు? అర్థం కాని వాడికి అర్థమేటికి చెప్పగలిగి తీర్చిదిద్దేవాడు గురువు. అంతేగాని బాగా తెలిసిన వాడికి చెప్పడం అది గురువు ఎలా అవుతాడు? క్లియర్ పాఠం ఉంది, మంచి క్లవర్ని తీసుకుపోయేసి ర్యాంక్ తెప్పించే పెద్దగా అది పెద్ద టాలెంట్ కాదు. అది అసలు ఆయన ముద్దుని తీసుకుపోయి, అంటే ఏమి చదువు వెనకబడి వాడు తీసుకుపోయి వాడిగా తీర్చితే అది నిజమైన టాలెంట్. అది గురించాలే ఇప్పుడు ఎవరు పని తగ్గిస్తున్నారు అంటే అటువంటి వాడు ఎలా పని తీసుకొస్తున్నాడు, అలా సమగ్రంగా పరిశీలించు. ఇంకా సందేహం రాకూడదు. అది ఏర్పడిన తర్వాత అప్పుడు ఆ గురువుగా నువ్వు స్వీకరించు. అంతేనండి, మనం కొత్తగా ఈ ఊరికి వచ్చాం, మనకు షాపింగ్ అనేది తెలియదు. ఈ అంగట్లో కొంటాం, ఆ అంగట్లో కొంటాం, ఆ అంగట్లో కొంటాం, ఆ అంగట్లో కొంటాం. 4 గంటలు విచారిస్తాం, ఒక అంగట్లో కొంటాం. ఆ రోజు కుదిరిన తర్వాత మళ్ళీ ఎవరు అనుకోండి అలా కనపడదు, ఈ అంగడి కరెక్ట్ అని నమ్మకంతో విశ్వాసంతో ఆ అంగడి మనం వస్తువు కొంటామో కొనమా. ఇంక మనకి అనుమానం రాదు, ఎందుకంటే వాడు నిత్యచ్చి కరెక్ట్, ఫిక్స్డ్ అంతే. ఎప్పుడైతే అసలే ఉండదో అప్పుడు అక్కడికి వెళ్తాం. అలా కాకుండా ఇంకొకటి ఎంత చెప్పినప్పుడు కూడా ఇది ఫిక్స్డ్ అంటావా, అదంటావా, ఇదంటావా అని ఆలోచించుకుంటాను అనుకోండి, ఇట్లే కాలం గడిచిపోతుంటుంది. అది మనం మోసపోయామే. అట్లాగే గురువును ఆశ్రయించడం కూడా నువ్వు నిస్సంగతంగా పరిశీలించు, పరిశోధించిన తర్వాత అందులో పయనించు. ఇంకా అందులో జారకూడదు. మళ్ళీ ఇప్పుడు 4-5 అనుమానాలు క్లియర్గా అయిపోయిన తర్వాత ఊరికే పరీక్షించడం ఏంటి? అంగడి పోయి ఇది మన ఎంతయా తగ్గిస్తావా, తగ్గిస్తా అడగడం ఏంటి? అలాగే నిస్సందేహం లేనంత వరకు పరిశోధించు, అంగళ్ళన్నీ విచారించు, సంవత్సరం పడి విచారించుకో, అంగడి పట్టుకో. అది నిస్సందేహం, అనుమానం లేనిదిగా అట్లే గురువుని ఆవలంగా చేసుకుంటే అప్పుడు అది భక్తిగా మారుతుంది. అలాగా తప్పిడి తనకు లాగుంటుంది అన్నమాట. 2 కడలో పాదం పెట్టినట్టుగా, కాలు పెట్టినట్టుగా ఉంటుంది. అది ఎలా ప్రయాణం చేయగలుగుతాం మనం? కాబట్టి అలాగానే చేసుకోకపోతే అనేక అనుమానాలు వస్తాయి. ఇంకేసా వచ్చాడు, ఏదైనా పిచ్చోడు వారికి ఉన్నాడు, ఏం చేస్తాడా, వాళ్ళు అవలకు అనుభవించాడు, అనుకుంటూ జరిగా కొన్ని ఇస్తూ ఉన్నాడు. ఇస్తా ఉన్నప్పుడు కూడా ఇంకా అనుమానంగా ఉంటే ఎప్పటికీ నీకు అనుమానం తీరేది? అది ఇక్కడ మనం అందుకే రామకృష్ణ పరమహంస వివేకానందుడు పరీక్షించాడు. నాకు ఒకే మాట చెప్పాడు, నువ్వు ఎంతకాలం పరీక్షించుకో, నీకు స్థిరత్వం అయితేనే నువ్వు శరణ పొందన్నాడు. ఎంత పరీక్ష పెట్టాడు వివేకానందుడికి, రామకృష్ణ పరమహంసకి? డబ్బు అంటే ప్రేమ లేదు అంటారు సన్యాసులకి. దాన్ని పరీక్ష చేద్దామని వివేకానందుడు ఆయన పడుకునే పడక కింద ఒక రాజు కాసు కింద పెట్టేస్తాడు. కాసు పెట్టేస్తే చూద్దాం అంటే ఎంత ఎరక్తి ఉంటేది అని తెలుసుకోవడం కోసంగా రామ మామూలుగా దాన్ని కూర్చున్నాడు అంతే. పడక మీద ఎగ్గి దెబ్బలు పడ్డాడు, కరెక్షన్ దెబ్బలు పడ్డాడు రామకృష్ణ పరమహంస. ఏది తీర దెబ్బలు అన్నాడు. చూసి కింద కాసు అంటే ఆ కాసు అడగడం ఉంటే కూడా ఆ స్పర్శ తగిలిందంటే దాన్ని ఎంత విరక్తి ఉండాలి. ఇదంటే మనం బాగా గుర్తించాల్సింది. అటువంటి గురువుని ఆశ్రయించిన తర్వాత ఇంక సందేహం ఉంటుంది. ఇంక వివేకానందుడికి ఎవరు చెప్పినా సరే ఇంక సందేహం లేదు, క్వశ్చన్ లేదు. ఎన్నో పరీక్షలు పెట్టాడు. మనం కూడా ఇప్పుడు వెంకటేశ్వర ఎన్నో పరీక్షలు పెట్టండి, అవన్నీ తీరకపోతే తీరిన తర్వాత ఇంకా నిజమంటే అలా నిజమంటే అప్పుడు ఇచ్చాడు ఇప్పిస్తాడు ఎవడో, అప్పుడు ఇచ్చాడు జరుగుతుందో అనుకుంటామంటే ఇలా జరుగుతుందంటే జరుగుతుంది అంతే. ఇది జరిగిన తర్వాత ఇంకో జరగదా? ఒక మందు ఉంది, ఆ మందు 10 మందికి పని చేస్తే 11 పని చేయదా? వాళ్ళకి పని చేసి నాకు పని చేస్తుందో అనుకుంటే వేసుకుంటే అట్లుంటుంది. అది అట్లే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిశ్చలమయ్యాలంటే అంటే మొట్టమొదటి నువ్వు బాగా పరిశీలించు ప్రతి ఒక్కటి కూడా.
ఇప్పుడు షాప్ విషయాలు అనుకో, ఒక ఫ్రిడ్జ్ కొనాలనుకున్నా, ఒక టీవీ కొనాలనుకున్నా, ఏసీ కొనాలనుకున్నా మనం ఎట్లా చేస్తామండి? ఎంత విచారిస్తాం? అంత వచ్చిన తర్వాత ఏమవుతారో డీమార్ట్లు అయితే నమ్మకం. ఇప్పుడు డీమార్ట్ ఇప్పుడు సుళ్ళు పెట్టారనుకోండి, ఈ షాపులంతా పోము, నేరుగా అడిగి వెళ్ళిపోతామా, దూరం అయితే అయింది, ఆటో ఛార్జ్ పోతే పోయింది, దానికి ఇంత మిగలుతుంది కదా అని పోతామా బావా. ఎవడు చెప్పినా నీకు తెలియపోనండి, డీమార్ట్ మొత్తం ఆ ఇండియాలో ఎక్కడున్నా సరే ఒకే రేట్లో, సందేహం ఉంటుందా అని. అలా పరిశీలించి డీమార్ట్లో ఆ రేట్ తక్కువ ఊరికి మనం నమ్మేస్తామా? ఇంకో మోర్ మార్కెట్ చూస్తాము, ఇంకో ఇరవై చూస్తాము, అది చూస్తాము, అంత చూసిన తర్వాత లాభం లేదు, ఇంకా లాభాలు వేస్ట్. ఎవరికి ఎందుకే మీకు తిరిగేది అనవసరంగా, నేను కాడికి వెళ్ళిపోయి నీకు సమయం చాలా మిగులుతుంది, ఆదాయం డబ్బు మిగులుతుంది అని చెప్పమ్మా. అలాగే ఆ స్వామి ఎందుకు స్వామి వెంకటేశ్వర చూస్తాను ఎందుకు కూడా ఆడ వీడు నువ్వు వాడు కూర్చొని చాలు, జరగకపోయినా అప్పుడు రా అంటాడు ఎవరో కృష్ణయ్య, నువ్వు జరగదు అంటాడు ఆయన. జరిగిందా కొంచెం కొబ్బరి కొట్టాడు అంటాడు ఇక్కడ, అది లెక్క. పరిశీలించాడు కాబట్టి ఇప్పుడు కృష్ణయ్య అన్న కావచ్చు, సుధారణ కావచ్చు, మనం కూడా కావచ్చు, ఊరికి వచ్చి కూర్చుంటాం ఇక్కడేమన్నా పని పడి ఇచ్చామట్లా కాదు కూడా చాలు ఎందుకు కూర్చొని అంటున్నాము అనుకుంటే విశ్వాసం ఏర్పడి దొడపడింది అంతే. చెమటేది పోతే పోని మళ్ళీ మురికి పోతామని అనుకుంటాం. ఇప్పుడైతే మామూలు ఎప్పుడైతే చెమట పడతాను అంటాం. ఇప్పుడు అది కూర్చున్నా కాబట్టి మురికి పోతాం, పోనీ మురికి పోనీ పోతే పోనీ అది. అప్పుడు భక్తి నిశ్చయం అవుతాయి. నిశ్చయం అక్కడ ఎలా ఉంటుంది? అందుకని పరిశీలించు, పరిశోధించు, పయనించు, ఇంకా నాకు తిరిగేలేదు అంతే. అలా చేయగలిగాం అనుకోండి, ఎంతో అనుమానాలతో మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని ఇక్కడ ఏం చేస్తుంది, ఇలా వెనక్కి వేయడానికి ఒక మాయమని అడ్డుపడుతుంది అజ్ఞానం. నాలుగు జరిగింది, 5 జరగలేదు అనుకోండి, ఇంతకాలం గుడికి పోతున్నాను, ఏం ఎర్రనికైనా అంటేనే మనసు ఉంది కదా అనిపిస్తుంది. అది కాదు పోనీ జరగలేదంటే నా మంచిగా ఉంటుంది అది మీరు అనుకోండి, అది నిచ్చట అర్థమైంది అనుకుంటున్నా. 4 జరిగింది, 5వ జరగల, ఏందమ్మా గుడి మరి ఏమైనా జరిగింది మీకు అవును కదా అని మీ మనసు వచ్చేసేదానికి అయిపోయారు. ఇప్పుడు మీరే చెప్పాలా, అది నాకు జరగలేదంటే అది నా మంచికే, నా మంచి కోరేవాడు ఆయన, నాకేదో జరగకుండా చేస్తాడు అంటే అది నిచ్చలత. ఎందుకని ఆయన పట్ల పూర్తి అవగాహన వచ్చేసింది కాబట్టి. అవగాహనప్పుడు అవునా అనే సంశయం వచ్చినప్పుడు పోయింది ఆయన. అది ఇక్కడ చేసుకుంది. లేకపోతే అలా తాత్కాలికంగా కానీ నువ్వు ఆవేశంలో, క్షణికావేశంలో కూడా గురువుని ఆశ్రయించకూడదు, తెలుసుకోకుండా అమ్మ విరక్తి పుట్టిందంటే అనుకోకూడదు. గురువు విషయమే కాదని భగవంతుడు దేని విషయంలో సరే ఇంకా కష్టంగా ఉందని నేను అన్ని వదిలేసి నేను సరే చదివిపోతా అనేవాడు 10 మంది ఉంటారు కదండి. ఆ చలి కావాల్సిన వాడు ఎట్లుంటాడు, వీడ ఆడగా అంతేవాడు. ఇక్కడే నీకు నిచ్చలత లేదే, అక్కడే నిచ్చలత. వీడు 3 పూట తిండి పెడితే నువ్వు సగం ఉడకపోతుంది. సన్యాసి బుద్ధి కాదు 3 పూట తిండి పెట్టేవాడా, గమనించేవాడా. అప్పుడు అనిపిస్తుంది అబ్బాయి ఇంటికి పోతే పోయాలనిపిస్తుంది. అంటే ఏమిటి, ఇంతకాలం అంతా వృధా అయిపోయింది కదా. అది ఇక్కడ అడుగడుగున నిరంతరము ప్రయత్నంతో నిలువనీయకుండా ఉండే అదే అన్ని అడ్డంకులు కలిగిస్తూ ఉంటుంది. ఏది అజ్ఞాన మాయ అనేది. ఏది మనం ముందుకు పోతామనుకుంటుంటామో అది అడ్డుపడుతూ ఉంటుంది, అడుగున అడ్డుపడుతూ ఉంటుంది. ఎందుకంటే అసత్యం ఫాస్ట్, సత్యం స్లో. కానీ ఇది స్లో అయినా తాబేలు లాగుంటుంది అన్నమాట, గెలుస్తుంది. కుందేలు తాబేలు తెలుసు కదా, తాబేలు స్లోనే, కుందేలు పరిగెత్తిందే, నేను గెలిచిందా, తాబేలు గెలిచింది. కాబట్టి ఇక్కడ అది ఎప్పుడూ మనని మాయ అనేది అడ్డుపడుతూ, అంటే అజ్ఞానం అనేది అడ్డుపడుతూనే ఉంటుంది. అంటే అనేక రూపంలో చేస్తూ ఉంటా. ఎందుకంటే బాగా పెట్టుకుని రోజు గుడికి పోయేవాడు అనుకోండి, కోన నా బోడి కూడా ఉంటాడు, పోయేవాడు ఏమంటారు, ఏ నా పని పాటలైతే కాదు అది నేను అడ్డుపడతా ఉంటా. ఎందుకంటే కదా రోజు ఎందుకు గుడికి పోయేది అని ఒకసారిగా ఆ సంశయం ఆలోచన వస్తుంది. కాదంటారా? దీన్ని కూడా మన చిన్నప్పుడు కథలు ఉన్నాయి. ఒకడు మేకపల్లి పట్టుకొని పోతా ఉన్నాడు, పట్టుకొని పోతాడు, దాన్ని కొట్టేవాళ్ళ, ఆ మేక కొట్టేవాళ్ళ. చుట్టూ జనం ఉండి ఆడ కొడతారు. వెంటనే ఏం చేశాడు, ఆడ బయలుదేరినాడు, ఈడ ఒక నిలబడ్డాడు,
వాడు దాని దగ్గరికి వస్తున్నాడు, ఏంది ఇంత గొప్ప వాళ్ళు కూడా కుక్కను పట్టుకొని పోతాడు అన్నాడు. చూసుకోండి ఇంకా నాకేనండి అన్నాడు. సరే ఆడున్నాడు ఆ టైం ఇంకొకడు, ఏంటి మీరు ఆ నల్లకుక్కను పట్టుకొని పోతాడు అన్నాడు. మళ్ళీ చూసుకున్నాడు, మేక నల్లగానే ఉంది, నాకే కదా అనుకున్నాడు. మళ్ళీ మనే వద్దుడు చెప్పినాడు, పక్క నవ్వుతున్నాడు, ఏం మాట్లాడా పక్క నవ్వుతాడు చూసి, ఎందుకని అవుతున్నాడు పిచ్చుడు కాబట్టి కుక్కను పట్టుకోపోతాడు అన్నాడు. అవునా ప్రభుత్వం పారేసుకుంటాడు. అంటే పదే అసలు చెప్పేటప్పటికి అది వాస్తవం అని అనిపిస్తుంది. అదే మాయ. మనకి సాధన కూడా ఇలా నిజంగా వాస్తవాన్ని బయటగా మాటలు వస్తూ ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి. అది వెనక మనకి నిజమే కాకపోవాలి అని అది ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటుంది. మరలా ఇంతకాలం దేవుడికి పోతున్నావు, గుడికి పోతున్నావు, నువ్వేం బాగుపడ్డది అంటే ఏమనిపిస్తుంది? ఎందుకు నీతిగా ఉన్న ఏం సాధించామా, చెడ్డ పేరు తప్ప మనం వాళ్ళకి విడిపోతాం అని మనసు లాగుతుందా లాగదా? నీకు లాగుతుందా? నాకు కాదు. నిజమే కదా, ఇంతకాలం ఇది పట్టుకోనాడు. ఒక ఆయన ఏదో చిటిగా స్వర్గం చూపిస్తామని చెప్పినాడు. ఇక్కడ అడిగిపోతే మన ఎందుకు ఈ బజార్ తాగని ఇబ్బందులంతా కూడా అని అనిపించిస్తాను ఒకసారి. అది ఆకర్షణ ఉంటుంది. అందుకే నిజమైన భక్తితో అంటే భగవంతుని ఎవరైతే పూజిస్తాడో, ఎవరైతే ధ్యానిస్తాడో, ఎవరైతే స్మరిస్తాడో వారికి లౌకిక విషయాల పట్ల ఆకర్షణ ఉండదు. ఆ భక్తికి ఆటకం ఏదైతే కలిగిస్తుందో దాని పట్ల వాడికి ఎప్పుడు విముక్తి ఉంటుందట. అర్థమని భావిస్తున్నాను. మనం పోయే దారిలో స్మరణతో పోతున్నప్పుడు లౌకిక విషయాలు ఏవి కూడా మనకి ఆకర్షించరు. ఆ భక్తి మార్గం ఏదైతే అడ్డు వస్తుందో మళ్ళా చూద్దాము అని అనిపించదు. దీనికి ఉదాహరణ ప్రతి ఒక్కటే ఉంది, రామాయణంలో ఉందండి. అందుకే రామాయణం, మహాభారతం, భాగవతం చెప్పని పెద్దలు చెప్పారు. హనుమంతుడు సీతాన్వేషణకి కట్టాడు. వెళ్ళినప్పుడు మైనాకుడు అనేవాడు, నేనా ఆచిపోయినావు హనుమంతా, ఫోన్ చేసుకో, నువ్వు అతిపతి పరమాణం ఉన్నాయి ఇక్కడ పెడతానంటాడు మైనాకుడు అనేవాడు. నాకు గుర్తుంటే ఆ పేరు. హనుమంతుడు ఆగలే, ముందు ఆ సీతను చూసుకోవాలి సార్, నాకు తెలిసిన తర్వాత అన్నాడు. ఆ తర్వాత ఇంకొకరు ముగ్గురు అడ్డుపడ్డారు. జస్ట్ తీసుకొనేసి ఎక్కడ అని వాళ్ళ అని సాధకుడు అనేవాడు పరు జాగ్రత్తగా నువ్వు ఉండవలే అనే విషయంలో అది కలిగిస్తూ ఉంటుంది. అవి ఆత్మాన్వేషణ కూడా వదిలిపెట్టలేదు, పట్టుకొని వదిలేద్దామంటేనా ఏమో గుడికి ఉదయం వస్తుందేమో, మళ్ళీ గుడికి పోలాగా మళ్ళీ అడ్డుపడుతూ ఉంటుంది. ఇట్లా డైనామలో పడుతుంటాడు వాడు. మరి అలా పడుకుంటున్నానంటే ఒకటి గురువును పరిశీలించాకని నిశ్చయంగా వారిని ఆశ్రయిస్తే బాధ అంతగా ఉండదు. ఇప్పుడు ఎందుకు సత్సంగం చెప్పుకుంటున్నాం? మనసు నిశ్చలత కోసమే కదా. చంచలం కూడా ఉన్న మనసుని ఇక్కడ ఉన్నంతసేపు చంచలం లేకుండా ఉంటుందా ఉండదు. ఎందుకు వెంకటస్వామి చాలా మంది అందరినీ కోరుకుంటున్నాం? ఎందుకు వెంకటస్వామి పుస్తకం అందరికీ ఉచితంగా ఇచ్చారు? అది చదివామనుకోండి, అప్పుడు ఆయన పట్ల ఇంకా భక్తి విశ్వాసం ఏర్పడుతుంది. అప్పుడు ఎవరైనా చెప్పినప్పటికీ కూడా సరే ఇంకా వాడు అక్కడి నుంచి తొలగడు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అది తెలుసుకోకుండా అతనికి ఎవరు సాధన చేస్తాడో వారికి సంశయాలు కలగకుండా నిరంతరము వారి యొక్క చరిత్రని భావం చేసుకుంటే మనలో వచ్చే అజ్ఞానమన్నీ కూడా వారి యొక్క లీలలు అనుభవాలు అవి తొలగిస్తూ ఉంటుంది. ఎంత తొలగించినప్పటికీ కూడా సరే మనసులో అజ్ఞానం అనేది బుసపడుతూనే ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలండి. అందుకే బాబా ఒక మాట అంటాడు, వాడలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటాడు. వాడ అంటే శరీరం, దొంగలు అంటే మన అక్షయ చదువుతారు. అడిగినట్టే ఉంటుంది. అవకాశం లేనందరూ మంచివాడిని వీడు, అవకాశం వచ్చినప్పుడు మీద నా మంచితనం మీద అర్థమని భావిస్తున్నాడు. వాస్తవం అది. కాబట్టి అది ఎప్పుడు లోపల బుసపడుతూనే ఉంటుంది. అది గుర్తించు. కన్ను పెరుగుతుంది, జాగ్రత్త మనసా, కన్ను అటువైపు కాదు ఇటువైపు చూడు. చెవి అటుపోబాక, భగవంతుడు చెప్తే విను. అది నిరంతరం హెచ్చరించుకుంటుండాల్సిందే. హెచ్చరించకపోయినామనుకోండి ఇంక తిగిన గాలిపటం.
కళ్ళు లేని గుర్రం. కళ్ళు లేని గుర్రం అవుతుంది, ఆ ఎడపోతే అదిగే తెలియదు. మన మనసు కూడా అంతే. అందుకని ప్రయత్నం మాత్రం విడిచిపెట్టకూడదు. ఇది అడ్డు తిరుగుతూనే ఉంటుంది. దానికి ఉదాహరణే అండి శకుని భారతంలో మనం చూడ విషయమే. మరి శకుని మాట ఇంటిగా దుర్యోధన అంత పక్కన మీయాడు ఆలోచించలేదు కదా. సాక్షాత్ కృష్ణుడు చెప్తే కూడా ఏమన్నా విన్నాడా? కాబట్టి ఏమీ లేకుంటే, ఒకవేళ ఇవేమీ లేదు, నాకు మాయ లేదు, వాటి వల్ల నేను సాధన చేసుకుంటూనే పోతున్నా, ఆయన విశ్వాసం చేస్తున్నాను అనుకోండి, అహంకారం అనుకుంటున్నాను. ఏది అడ్డుపడదు. ఎవరు చెప్పినా ఎన్నో వెంకటేశ్వర దేవుడు ఆయన తప్పని ఏమో చేయండి, నమ్మనండి, ఆయన నమ్ముతాను అని అంటూ ఉంటా. వాళ్ళందరూ నమ్మలే, నేను నమ్మా అని అహంకారం అనుకుంటాను. అది కూడా ప్రమాదం ఉన్నా కాదా? అంటే నీ మనసు కాస్త పక్కకు ఒరిగిందా లేదా? అందుకని ఆధ్యాత్మికత అనేది కత్తి మీద సాము అన్నాడు బాబా. కత్తి మీద అంటే మన చేయి పెట్టగలం అసలు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా పరిశీలించుకుంటూ పోవాలి. నేను భక్తుడిని అనుకున్నా ఆడికి సగం పోయింది అందుకంతే. కాబట్టి ఆ అహంకారం కూడా నిన్ను పతనం చేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? నేను కాకపోతే ఆ గురువు గారి సేవ చేస్తున్నా, ఇంకో ఇది ఒక అహంకారం. నేను సేవ చేయలేకపోతే ఆయన పస్తు, నేను కానీ ఆయన అన్నం ఎత్తుకోకపోతే ఆయన పస్తు, నేనే ఎత్తుకోబోదు. అది కూడా ప్రమాదం. ఇది కూడా వెంకటాచరిత వస్తుందండి. అందుకే వెంకటాచరిత చదవమని చెప్పింది. రోజు ఒక అధ్యాయం చదవడమా. ఒకడు స్వామికి రోజు అన్నం పెట్టేవాడు, జావ తాగిచ్చేవాడు. టైం 12 అయింది. అతను పోతే తాగుతాడు బా వెంకటేశ్వర స్వామి. 12 అయింది. అతిని మీద కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నాడు. 12 అయింది. స్వామి ఇంకెవరు దగ్గర తాగడు కదా, నేను కానీ పోసిందా ఆ ఆలస్యం ఏమో లేదు. కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాడు. అంత అయినా 9 గంటలకు వచ్చాడు. జావ పోసాడు. జావ వద్దు పోయో అన్నాడు. తాగలా అంటే నేను పోస్తేనే ఆయనకు ఆహారం, నాకు లేదు. అలా అహంకారం వచ్చింది కదా. వచ్చింది ఏం చేశాడు వెంకటేశ్వర తిట్టాడు. వారేలా ఈయన మనుషులో పోయాడు అన్నాడు. ఆయన మాట చెప్తా గుర్తుగా, ఇది మనుషుల్లో పోయాడు వద్దని చెప్పడాయినా, ఇది మనుషుల్లో పోయాడు అన్నాడు. తాగల. అది సార్ ఆచరణ చాలా మొట్టమొదటి చాలా జాగ్రత్తగా మెలగాలి. మొట్టమొదట భగవంతుని దగ్గర కావాలంటే ఒకటండి, వినయము. ఈ వినయము, ఈ 4 అక్షరాలు 4 పురుషార్థాలు లాంటివి. ఆ వినయం కలిగిన వాడు భగవంతునికి అతి త్వరగా సన్నిధికి చేరగలుగుతాడు. అన్ని ఆభరణములకి గొప్ప ఆభరణము వినయము. వినయంలోనే సహనం ఉంటుంది. వినయం లేని విద్య ఏమంటారండి? ఎంత విద్య ఉంది వాడికి వినయం లేదు, ఏం ఉపయోగం ఉంటుంది వాడికి? కాబట్టి ఇక్కడ నేను గురువుని ఆశ్రయిస్తానని అహంకారం ఒకటి ఉంటుంది. అలాంటివి కలవకుండానంటే శిష్యుడిగా మనం ఏం ఆవర్తించాలి, మన ధర్మం తెలుసుకోవాలి. నేను వెంకటేశ్వర శిష్యుడిని, నేను వెంకటేశ్వర భక్తుడిని అంటే నా ధర్మం ఏంది? ఆయన మాటను తూచా తప్పకుండా అనుసరించడము. ఆయనకి ఏదైతే తృప్తికరంగా ఉంటుందో ఆ విధంగా జీవించడము. అందుకే శిష్యుడు అంటే శిక్షణ పొందినవాడు. నేను శిష్యుడు అని అనుకోండి, నేను శిక్షణ పొందినవాడిని ఎత్తి శిష్యుడు అవుతాను. మరి శిక్షణ పొందినప్పుడు ఇంకా ట్రాక్ ఎక్కడ తప్పుతాను? ఇప్పుడు గారడేవాడు ఈ పక్క కర్ర ఆ పక్క కర్ర కట్టేసి మధ్యలో దారం కడతారు, దాని మీద నడుస్తారు కదండి. బాగా శిక్షణ ట్రైనింగ్ అయిన పాప ఇక్కడ దమ్ము కొడుతుంటాడు, వీళ్ళు వేస్తాడు కదా, ఏమైనా దారి పడతాడా? ఆ వేలు వేసేవాడు, ఆ డబ్బు కొట్టేవాడే ఈ జనం సాధన చేస్తాడు. వాడు ఏకాగ్రత అనుకోండి, వీళ్ళు నా అరువులు నడుచుకొని నేను మాత్రం నిశ్చలంగా పోతాడు. ఇంకా సర్కస్లో చూడండి, కమ్మిడి ఊగుతూ ఉంటాడు. ఊగి ఇంకో కమ్మి వస్తూ ఉంటే ఈ ఊగతపై ఆ కమ్మిని పట్టుకోవాలి. సర్కస్ ఎప్పుడన్నా అంటే అది కరెక్ట్గా రావాలి, వీడు కరెక్ట్గా పోవాలి. వీడు వచ్చినప్పుడు పట్టుకోవాలంటే ఎంత బ్యాలెన్స్ తెలిసి ఉండాలి, ఎంత శిక్షణ పొంది ఉండాలి.
వాడు శిష్యుడు. ఎటువంటి వ్యతిరేక ఆలోచనకు వంగడవాడు అంతే. దీని బదులుకి స్వామి దగ్గర ఉన్న శిష్యులు ఎంతమంది ఉన్నారండి? రోసిరెడ్డి గారు, కోలయ్య, మన కొంతమంది జారిపోయి ఉండారు. బుజ్జి అలాంటి వాళ్ళు కొంచెం, అంటే వాళ్ళు తక్కువనే కాదు, కొంత జారి ఉన్నారు. తులసవ్వ గొప్ప ధనవంతురాలండి. అవన్నీ వదిలిపోయిన స్వామి దగ్గర కూర్చున్నారు. అంటే ఎంతగా పూర్వజన్మ సుకృతంతో వాళ్ళు శిక్షణ పొంది ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ శిష్యుడిగా ధర్మం తెలుసుకో. అది తెలుసుకోవాలంటే ఆ శిష్య ధర్మం అంటే అపారమైన మహర్షులు ఉన్నారు కదా, ఆ మహర్షుల జీవితాన్ని నువ్వు చదువు, విశ్వాసం పెంచుకో. శిష్యరేఖం చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఒకటేనండి, రాముడు వశిష్ఠుడు మరియు విశ్వామిత్రుడు ఏ విధంగా శిష్యరేఖం చేశాడు, కృష్ణ పరమాత్ముడు సాందీపని మహర్షి దగ్గర ఎలా సేవించాడు, ఇవి మనం ఆదర్శంగా తీసుకోవాలండి. సరే, అప్పుడు మనం చూడలేదు. వీరబ్రహ్మం గారు శిష్యుడు ఎవరు? ముఖ్య శిష్యుడు సిద్ధుడు, సిద్ధయ్య అంటారు కదండి. మరి సిద్ధయ్య ఏ కులం వాడు, ఏ జాతి వాడు? ముస్లిం. మరి బ్రహ్మం గారికి కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. మరి వాళ్ళిద్దరు శిష్యులు కాలేకపోయారు. లక్ష సంబంధం ఉంది, కానీ ఆత్మ సంబంధం సిద్ధయ్యది. మరి ఎవరు శిష్యులు అనిపించారు? అది అందుకే శిష్యుడిగా ధర్మాన్ని తెలుసుకుని ఆ ధర్మాన్ని సూచనప్పుడు నువ్వు ఆచరించగలిగితే ఇవేవి కూడా నేను, అంటే లౌకికం ఉండేది కూడా నేను ఏది భ్రాంతిలో నుంచి నిన్ను భ్రాంతిలో పడేది. అలా తప్పకుండా పాటించాలి. మనతో గురువు ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ కూడా, మసులుకున్నప్పటికీ కూడా మనం మాత్రం మన ధర్మం మర్చిపోతున్నాం. చాలా ఇంపార్టెంట్ అండి. వెంకటేశాయి బాగా క్లోజ్గా ఉన్నాడు అనుకోండి, వెంకటేశ్వర క్లోజ్గా పోతే మీకు చేయిస్తే అట్లా ఉంటుంది. నన్ను ఇంతకు ప్రేమ చూస్తున్నాడని చెప్పేసి నేను తైతక్కలు ఆడతానంటే ఎలా ఉంటుందా? ఆయన ఎంత చనువుగా ఉన్నా మన పరిధిలో మనం ఉండాలి. అర్థమైన భావిస్తున్నాను. వాళ్ళు చదువుగా ప్రవర్తిస్తారు. చదువుగా అని చెప్పేసి మనం అసలు అనుకోవడానికి మనకే ప్రమాదం, ఆయనకే ప్రమాదం లేదండి. ఆయనకే ప్రమాదం పోయేది మనము. ఎందుకంటే వాడు పరమాత్మ స్థితిని అనుభూతిని పొందినవాడు. వాళ్ళకి అట్లాంటివి ఉండవు, కింద జారడం అంటూ ఉండదు. కానీ ఇక్కడ వారికి ప్రేమగా ఉన్నప్పటికీ కూడా మన ధర్మం మర్చిపోకూడదు. ఇది చాలా జాగ్రత్తగా వాడి ఇప్పుడుండే ఈ కలియుగంలో. అలాగే అది వారి ధర్మం. ఏది? శిష్యుడిని ఉద్ధరింపజేసేది వారి ధర్మము. శిష్యుడి ధర్మము గురువు చెప్పి తూజా తప్పకుండా పాటించడం శిష్యుడి యొక్క ధర్మం. బాబాని చెప్తాడండి, నా గురువు దగ్గర పోవాలంటే నాకు వణుకు పుట్టేది అన్నాడు. శ్రీ సాయినాథ్ నా గురువు నాకు వణుకు వచ్చేది అన్నాడు. అంటే ఎంత భయం భక్తి! అది గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఎందుకు? గురు భక్తి నిశ్చలం కావడానికండి. గురు భక్తి నిశ్చలం కావాలంటే ఇవన్నీ కూడా నువ్వు చూసుకుంటూ రావాలి. ఏ కారణంగా మన ధర్మాన్ని విడిచిపెడితే, ఏది శిష్యుల ధర్మం విడిచిపెడితే అది మహాపాపం అవుతుంది. పాపము మహాపాపం. తెలియని వాడు చేశాడు అనుకోండి, తెలిసి కూడా పాపం చేస్తే అది మహాపాపం. ఇప్పుడు మనకందరికీ తెలుసు ఏది తప్పు ఏది ఒప్పో తెలుసు. మరి తప్పు ఒప్పు తెలుసు కూడా తప్పుకే మన మనసు ఎందుకు లాగుతుంది? అది సమాజం ఎందుకుంటుంది? ఎందుకు విధంగా అదనం మనకు తెలుసు, మరి ఎందుకు జరుగుతుంది అంటే వీడికి ఎంత శిక్ష తెలుసునా? ఇంకా మాటలు కూడా చెప్పలేమంట. వాళ్ళు తెలిసి తప్పు చేస్తే దానికి ఎంత శిక్ష వేస్తే మాటలు ఉండదు. అది మహాపాపము మహాపాతకం అంటారు. ఇక్కడ తెలియకుండా చేసినవాడు పక్కన పెడదాం, వాడికి ఫలితం ఉంటుంది, కానీ తక్కువ పాప శిక్ష ఉంటుంది. ఇది తెలియజేశాడు కదా అనేసి. కానీ పూర్తిగా తెలిసిన తర్వాత చేయడం మాత్రం చాలా ప్రమాదము. అది మహాపాతకం అవుతుంది. ఎందుకంటే బిడ్డలు తల్లిదండ్రుల పట్ల తన ధర్మాన్ని నిర్వర్తించకపోతే ఏమంటాము? సొంత కళ తల్లిదండ్రులు మరి కొడుకులుగా కూతురులుగా నువ్వు ధర్మాన్ని నిర్వర్తించకపోతే ఎలా ఉంటుంది? అది
ఎంత మహాపాతకం అని ఇది తెలిసిందే. ఎందుకంటే వాళ్ళ రక్తంతో మనం వచ్చినాం, ఈ శరీరం వచ్చింది. మన తల్లి ఎంత ప్రాణానికి తెగించి మనల్ని ఈ భూమి మీద నిలబెట్టింది. ఆషామాషి కాదండి, 9 మాసాలు మోసి బిడ్డల్ని కావాలంటే తిరిగి ప్రాణం వచ్చినంత పని. ఇది కానీ గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, తల్లి పట్ల గౌరవం కాదు, అపారమైన భక్తి, ప్రేమ, ఆరాధన, అర్చన, సేవ ఇవన్నీ వచ్చేస్తుందండి. ఆ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే సార్. అది గుర్తుపెట్టుకుంటే నువ్వు ధర్మాన్ని నిర్వహించావు, నీకు దేహం వచ్చింది, నేను బ్రహ్మాండ కోటీశ్వరుడయ్యా, 10 మంది అధికారం వచ్చింది, పలుకుబడి వచ్చింది. ఈ అధికారం పలుకుబడి డబ్బు రావడానికి కారణభూతుడు ఎవరు? ఈ శరీరం లేకపోతే నువ్వు మా సుఖాన్ని అనుభవించగలవా అని కానీ ప్రతివేసుకుంటే అప్పుడు తల్లిదండ్రులు పడ్డ గౌరవం పెరుగుతుంది, ప్రేమ వస్తుంది, పూజ, ఆరాధన అన్నీ వస్తుంది. అలాగే భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త ధర్మాన్ని విడిచిపెడితే ఎలా ఉంటుందండి? ఇట్లా ప్రతి ఒక్కటి. అలాగే గురు శిష్యులు కూడా అలానే తండ్రి తన బిడ్డల పట్ల తన కర్తవ్యం నిర్వర్తించాలి. అలాగే బిడ్డలు తల్లిదండ్రుల పట్ల తమ కర్తవ్యం నిర్వర్తించాలి. అలా నిర్వర్తించడం ఏమవుతుంది? మహాపాతకము. కొంతమందికి అన్ని ఎందుకు కొన్ని వాళ్ళ పట్ల పనే అంటాం, అయ్యో పాపం అంటాం. దారి కింద పడ్డా అనుకోండి, పడ్డాను ఏమంటామా? అయ్యో పాపం అంటాం కదా. అంటే ఏంటి అయ్యో పాపం అంటే? అయ్యో పాపం అంటున్నాను, వాడు పడడం పాపం. అది లెక్క మీరు అది వాడు పడడం పాపం. పాపం అంటే దాని ఇంతకు చేశాడు కాబట్టి అది ఇప్పుడు అనుభవించాడు. అయ్యో పాపం అంటే మనం జారి అనుకుంటున్నాం, నా పాపం అది. అయ్యో పాపం, పాపం చేయాలి పడిపోయాడు. వెంకటేశ్వర చెప్తారు కదండి, మనకి ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పింది కదండి. ఏమి స్వామి నీకు కాలు పట్టుకుపోయింది లాస్ట్లో? నేను ఆవు వస్తే పొలతో కుట్టాడంట, ఊరికే చెయ్యన్నాడంట, అంతేనంట. ఆ పొలం వచ్చి ఆవు తాగిందంట, దాన్ని నా కాలు పట్టుకుపోయిందంట. దాన్ని బట్టి ఆలోచించాలి మనం ఏమేం చేస్తున్నామా, మన పాపాన్ని మనమే తీసుకుంటున్నామా? అందుకో మహాత్ములు చెప్తుంది ఆదర్శంగా తీసుకోమని చెప్పడం అండి, మన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పడం ఉద్దేశం కూడా ఇదే. నేను చేసుకున్నాం అనుకోండి, అప్పుడు భక్తి నిశ్చలం అవుతుంది. అలా కాకుండా గురు భక్తి నిశ్చలం కావాలా అని నన్ను అడిగారు అనుకోండి, అవునా రా సమ్మానం తీసుకునిరా, ఒక లిస్ట్ ఇస్తా, ఈ వస్తువులన్నీ తీసుకునిరా. ఆ వస్తువుల కన్నా దక్షిణ పద్ధతిగా ఉంటుంది. దీన్ని ఒక్కడి పడి తప్పిపోకూడదు. ఆ కూర్చొని పెడతా, కూర్చొని పెట్టి ఏదో చేయాలి కదా, ఆ వస్తువులు తెలిసిన ఖర్చు పెట్టాలి కదా, కొంచెం పక్కన పెట్టుకుంటా అంటే పక్కన నమ్ముకోతాము. నేను అటు చెప్తే నీ భక్తి ఎలా చెప్తుంది భక్తులంటారా? అయ్యేదానికి ఆస్కారమే లేదు. అది మన దగ్గరే ఉంది. నీ ధర్మాన్ని నిర్వర్తించడమే మన స్వధర్మం. అదే పూజ అంటారండి. భగవద్గీతలో చెప్తాడు, నీ ధర్మాన్ని నువ్వు పాటించు, అదే పూజ. అంతే. పూజ ప్రత్యేకంగానే మాల చేసిన అవసరం లేదు. నీ ధర్మం ఏదో ఆ ధర్మం చుట్టుకి చేసినా పడతారు, అదే పూజ. చెప్పులు కుట్టేవాడు ఇక్కడ కాశీలాగా పోతా ఉంటే ఆడ చెప్పు కుట్టాలండి. ఆ నీళ్ళలో చూశాడు వాడు, కాశీ విశ్వేశ్వరుడు. చెప్పుడు నీళ్ళు ఉంటాయి, తొళ్ళు పడుతుంటాడు గిన్నెల, ఆ గిన్నె కనబడింది వాడికి, కృష్ణ సాక్షాత్కరించాడు. కాబట్టి ఇక్కడ స్వధర్మాన్ని పాటిస్తే భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ ఉంటుంది ఇవన్నీ కూడా ఫౌండేషన్. ఇప్పుడు మనం చెప్పుకునే ఫౌండేషన్ అది కలిగింది అనుకోండి, ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్ అయినప్పుడు ఏమవుతుంది? భూకంపం టక్కన భూకంపం కలిగింది అనుకోండి, ఏమవుతుందా? మన నాయుడుపేట భూకంపం వచ్చిందంట. అది ఒక్క రావాటికి వచ్చినట్టుకే పెద్దగా పోయినాం, ఇంకా మొత్తం కలిసి ఏమవుతుంది? విశ్వాసం కలిగితే కొంచెం కలిగింది అనుకోండి, మొత్తం కూలిపోతుంది. ఇంత సాధన అంతా పోతుంది. రావణాసుడికి పోలేదా? హిరణ్యకశిపుడికి పోలేదా? హిరణ్యాక్షుడికి పోలేదా? బసవాసుడికి పోలేదా? మరి ఎంత పని చేశారు వాళ్ళు? ఒక చిన్న వాళ్ళ దిగి మొత్తం పోయి మనుషులు నాశనం అయిపోయారు కదా. వాళ్ళు నాశనం అడగకుండా మొత్తం ఆ లంకాపడంలో నాశనం అయిపోయింది కదా. చూడండి, దుస్సాంగత్యం చేసే ఎటువంటి ఫలితం సంగతి కూడా మనం గుర్తించాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆ సాధనంతో కూడా కొట్టుకుపోతుంది. పునాది కదిలితే భవనం కూలినట్లు. ఆ తర్వాత నువ్వు ఇంకే ధర్మం ఆచరించినా ప్రయోజనం ఉండదు. మనం రెడ్డించి వదులుకోవాల్సిందే.
మొత్తం తపస్సు అంతా పోయింది, ఇంకేముంటుంది, మళ్ళీ అభివృద్ధి మొదలుకోవాల్సింది. ఎక్కడ వెళ్ళి అది నీకే అదే కదా చంచలంగా ఉంటుంది, ఇదే గురుస్థితిలో వస్తుంది. ఒకడు గురువుని ఆశ్రయిస్తాడు, గురువు చేస్తాడు పని చెప్తాడు, ఆ పని ఈ పని చేసి నేను చదువుకోవడానికి నేను పని చెప్పేది అని ఊరిపెట్టి వచ్చేసాడు. వచ్చేసి ఏదో సాధన చేసాడు ఏ సాధన మనసు అంటుంటాయి కదా. మన దత్తాత్రేయుడు శివుడు తెలుగు మీరాడు. అలా ఉండదే, దాని అవకాశం లేదే, ఏదో పొరపాటు చేశాడు. చేసేసరి నాకు ఒక గురువుని ఆశ్రయించాను, ఆ పని చెప్పాడు, ఊరికి వచ్చేసాను అన్నాడు. చీపర మీరు నాది రాబాకరు, గురుద్రోహి నీ ముఖం చూడకూడదు అన్నాడు. అప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు చెప్తాడన్నమాట దౌమ్య మహర్షి కథ. ఆల్రెడీ 5 రూపాయలు కథ చెప్తాడు కదా గురుచిత్తుల్లో. అంతైన తర్వాత నా పొరపాటు అయిపోయింది, నేను నిన్నే శరణం పడతా అన్నాడు. నువ్వు నన్ను శరణం పడవాక, నీ గురువు దగ్గరికి పో. ఆయన పోతే నన్ను తరిమేస్తాడేమో, తరబడు, ఆయన నన్ను చూసుకొని దండం పెట్టు అన్నాడు. అర్థమని భావిస్తాను. అంటే మామూలుగా గురువుల నిశ్చలత కావాలంటే నువ్వు ఎలా ఉండాలి, పునాది కదిలితే మొత్తం భవనంతో కురిపినట్టు కూడా అవిశ్వాసం వస్తే నువ్వు సాధనత కూడా కొట్టుకుపోతుంది. కాబట్టి ఆ పాప ఫలమంతా అనుభవించే వరకు నువ్వు ఎటువంటి సాధన చేయాలని నీకు అటువంటి ఆస్కారం నీకు రాదు. అంటే సాధనలో ముందుకు పోయే అవకాశం రాదు. ఈ పాప పంట పూర్తయితే తప్ప మళ్ళా తిరిగి నువ్వు గమ్యం చేరలేవు. అలా చేరలేదు అని తెలుసుకున్న తర్వాత దాని కోసం తీవ్ర ప్రయత్నం చేయాలి. అంతవరకు నువ్వు సాధన చేస్తూనే ఉండాల్సిందే. లేకపోతే ఏ మహాత్ముడు యొక్క ఒకటి నీకు రాదు. ఎట్లా ఇస్తారు? ఇతని దగ్గర అలా ఉంటుంది నిశ్చలత లేకుండా, ఇంకొకటి మాత్రం నిశ్చలత ఎలా ఉంటుంది మనకి? కాబట్టి వారి అనుగ్రహం కూడా నీకు లభించదు. అప్పుడు మనం ఏం చేయాలి? హృదయపూర్వక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కోరడము. పొరపాటు అయిపోయింది, నీకు హృదయపూర్వకంగా క్షమాపణ కోరితే ఆ గురువుని ప్రసన్నం చేసుకుంటే అప్పుడు ఈ మహాపాతకం నుంచి విముక్తి పొందగలవు. అందుకని ఏ మహాత్ముని గురువుని నువ్వు ఆశ్రయించుకున్నా పర్వాలే, ఎవరు నువ్వు గురువు అని ఎవరు చెప్పడు. కానీ సద్గురువును ఆశ్రయించిన తర్వాత ఆ ధర్మాన్ని నువ్వు పాటించు. ఎవరు ఆశ్రయించమన్నారు? వెంకటేశ్వర నన్ను పూజించు, నా దగ్గర రమ్మని చెప్పాడు. ఆయన ఏమన్నా వచ్చావు, వచ్చిన తర్వాత ఆ ప్రకారం నడుచుకో. నడుచుకుంటే నీకు లాభం, నడుచుకోకపోతే నీకే నష్టం. కాబట్టి ఒకవేళ మనకేమంటే గురువులో కూడా లోపాలు అక్కడ కూర్చుంటాము. గురువులో లోపం ఉండదు, మనలో లోపం గురువులో కనబడుతుంది. నా లోపం అని కనబడుతుంది. అంటే నాకు పచ్చ కావాలి కదా, కానీ ఆయన పచ్చ కనబడుతుంది. ఆయన మామూలుగానే ఉన్నాడు. ఎట్లా అంటే ఆ గురువు మారిపోయాడండి, వాళ్ళతో మాట్లాడుతున్నాడండి, వాళ్ళ పదవి వస్తువు ఇచ్చాడండి, నా బుద్ధి ఆడుతుంటుంది కాబట్టి నాకు అట్లా కనబడుతుంది. ఆయన ఎందుకు ఇచ్చాడు, ఎందుకు మాట్లాడాడు నీకు తెలుసా? ఆ తెలియకుండా ఏమైనా అపోహలు ఉంటాం అన్నమాట. అతను పక్కన పోయి ఆయన మారిపోయాడంటే చెప్తాను. ఆయన మారడు, మారింది మనము. ఇప్పుడు చెప్తాం చాలామంది ఒక మాట వాళ్తాం మనం. ఏమంటే కాలం మారిందంట అంటాం కదండి. కాలం మారిందంటాం కదా, కాలం అంటే మారిందంటే చెప్పండి. కాలం మారిందా? వసంతులు వచ్చిందే, రేపు రాబోతుంది వసంతులు పెట్టబోతుంది. ఆ తర్వాత ఆ ప్రకారం జరుగుతూనే ఉందా? మా వసంత ఋతు డిసెంబర్ వచ్చిందా? వస్తుంది, డిసెంబర్ వస్తుంది వసంత ఋతు ఏమన్నా. శశి ఋతు ఏమన్నా ఆశ్వేజ మాసం వస్తుందా? అదే మారలే, అది మామూలుగానే ఉంది. మారింది మనము కాదు, కాలం మారింది. కాలం మారిందంటే ఇప్పుడు అప్పుడు కాలం కదా, ఇప్పుడు కాలం మారిపోతుంది. ఏం మారింది కాలం? మనుషులు మారారు, మనుషులు మారలే, మనుషుల యొక్క మనసులు మారారు. వాడికి పని అలా వాడికి మాట్లాడే విధానమే అంతరార్థం ఉందండి, ఆధ్యాత్మిక తత్వం కూడా ఉందండి గ్రహించగలిగితే. కాబట్టి ఇక్కడ వాళ్ళ దోషాలు మనకి కనపడవు. మన దోషాలు వాళ్ళకి దోషం ఉంటే వాళ్ళ మహత్తులు ఎలా అవుతారు? మన దోషాలు వాళ్ళు చూస్తున్నాం. నా బుద్ధి ఇలా ఉంది కాబట్టి నువ్వు అలా కనపడుతున్నావు అంటే, నాకు సకరంగా ఉంటే నువ్వు సకరంగా కనపడతావు. ఇదే కదా భారతంలో ఉంది. దుర్యోధనుడికి మంచివాడు కనపడలే, ధర్మరాజుకి చెడ్డవాడు కనపడలే.
మాకు ఊళ్ళో అంటే మంచి వచ్చాడు ఉండరు ఉండరా తర్వాత అందులో మంచివాడు కనపడ్డాడు. అంటే చెడ్డవాడు మంచివాడు కనపడ్డాడు. ఎందుకంటే ఇది మంచి మనసు కదా, దుర్యోధన చెడ్డ మనసు కదా, మంచివాడు కూడా చెడ్డపడిన కనపడ్డాడు. నా చెడ్డ మనసు అనుకోండి, నువ్వు తిమ్మినా కూడా నేను ఒక చూడండి, నన్ను చూసి తిమ్మినంటే నన్ను చూసి దమ్మిందంట. మీరు వాళ్ళు ఎవరితో మాట్లాడతాడు, నాకు గుసపసాడిందంట. నాకు అలవాటు కదా, నాకు అలవాటు కాబట్టి నాకు అదే కనపడుతుంది అనమాట. అర్థమైనందుకు భావిస్తుంటాను నాకు మామూలు భాషలు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ ప్రార్థనే, ప్రజల ప్రార్థనే. కాబట్టి అది గుర్తించుకొని పరితాపంతో వారి కృప కోసం ప్రార్థించడం ఒక్కటే మార్గం. అలా చేయాలంటే ఋషులు చెప్పిన శాస్త్రాల పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండు. అలా కలిగి ఉంటే గురుభక్తి నిశ్చలమవుతుంది. అలా శాస్త్రం పట్ల, గురువు పట్ల, మహర్షుల పట్ల, వాక్యాల పట్ల నీ విశ్వాసం ఉంటూ నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరిస్తుండడమే ఒక్కటే మార్గం. మనం భక్తి నిశ్చలంగా కావాలంటే అందుకు సత్సంగం కావాలి, అందుకు శ్రవణం కావాలి. అలా సత్సంగం శ్రవణ ద్వారా మనం ఇంటి ఉన్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు సక్రమ మార్గంలో వెళ్ళగలం. అందుకే మొట్టమొదట గుర్తించు, శరణాగతి పొందు. నేను ఒక పనిముట్టని భావనతో ఈ లోకంలో వ్యవహరించు అంటాడని భగవద్గీతలో కృష్ణ భగవానుడు. శ్లోకంలో భావం ఇది. అది 2వ అధ్యాయమో 2వ అధ్యాయం అనుకుంటున్నా, నేను విన్నదాన్ని బట్టి. ఆయన చెప్పిన శ్లోకం ఏంటంటే మొట్టమొదట గుర్తించు. ఏం గుర్తించాలి? ఈ ప్రపంచం నడిపే ఒక శక్తి ఉంది. ఆ శక్తిని ఏ పేరైనా పెట్టుకో, దానికి సరెండర్ అవ్వు. సరెండర్ అయిన తర్వాత మనం చేసే ప్రతి పనికి మనం పనిముట్లు మాత్రమే. ఇప్పుడు నేను నిలబడుకున్నాను, ఇక్కడ పెద్ద గాలి పెట్టేది అనుకోండి, నేను వెళ్ళాలనుకున్నా నిలబడగలుగుతానా? గాలి కొట్టి వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయే కాలం గాలి, నేను కాదు. ఆ నిరంతరం అంటే మనం చెప్పే పనిలో కూడా, మనం చెప్పే ఏ మంచి పని చేసినప్పటికీ కూడా ఇది ప్రేరణకర్త ఆయన. నేను ఒక పనిముట్లు లాంటి వాడిని అనుకున్నప్పుడు అహంకారం ఉండదు, వినయం ఉంటుంది. ఈ రెండు ఉన్నప్పుడు నువ్వు ప్రతి ఒక్కరి పట్ల కూడా భక్తి భగవంతుని పట్ల, గురువు పట్ల శ్రద్ధ నిశ్చలతంగా ఉంటుంది. నిరంతరం ఎరుక కలిగి ఉండు. ఒకానొక శక్తి ఉంది. ఆ మాటకే వెంకయ్య స్వామి అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడు రాసుకో. అది గుర్తుపెట్టుకుంటే మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది. ఆ నిశ్చలత కోసమే ఈ సత్సంగం, ఈ భరద్వాజ మహర్షి గారు మనకు అందిస్తారు. ఈ ఆనందమయ జీవితంలో అఖండానంద స్వామి దగ్గర ఒకరు అడిగినప్పుడు ఈ ప్రశ్న, గురుభక్తి ఎలా నిశ్చలం అవ్వాలి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయింది. దానికి వివరణ ఇచ్చారు. మన పరిణితి మేర వివరించుకున్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద శ్లోకాలతో పెద్ద పెద్ద గ్రంథాల్లోనే భావాన్ని వివరించుకున్న మనకు అర్థం కాదు కాబట్టి ఇక్కడ పామర భాషలో మనకు తెలిసిన మేరకు తెలుసుకుంటూ నిత్యమైన భక్తి ఉండడానికి ఒకటే ఒకటి, మొట్టమొదట ఆయన గురించి తెలుసుకోవడం, అవగాహన చేసుకోవడం, పరిశీలించుకోవడం, పరిశోధించుకున్న తర్వాత శరణ పొందడం. శరణ పొందిన తర్వాత బానిస అయిపోయినాం. ఎందుకంటే బానిసే కదా. బానిస అయిపోయిన తర్వాత ఆయన యజమాని, నేను సేవకుడు. ఆయన చెప్తున్నాడు, నేను చేస్తున్నా. ఈ మాట పోతన కూడా అంటాడండి. భాగవతం రాస్తూ బాగా పలికిడి రాముడు, పలికించడం వాడు రామభద్రుడు. పలికేది ఆయనే, పలికించేది ఆయనే, నేను మాత్రం నిమిత్త మాత్రుడు అంటాడు. అంటే ప్రతి ఒక్కటి కూడా మన నిమిత్త మాత్రం అనే భావనతో ఉన్నప్పుడు భగవత్ అనుగ్రహం సంపూర్ణంగా మనం పొందగలము అనే విషయమే ఈరోజు మనకి ఈ ఆనందమయ జీవితంలో అఖండానంద శ్రీ ద్వారా మనకి తెలుసుకోగలిగారు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు అవధూత మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు శ్రీ ఆనందమయ మాతా की जय. గురుదేవ దత్త.